నమో శ్రీరమణాయ. అనుదినము రమణుల నుంచి చూద్దాము. స్వామివారంట దక్షిణామూర్తి స్తోత్రం గురించి చెప్తూ ఏమన్నారంట, ఎవరైతే ఆ భగవంతుని గురించి ఏమీ చెప్పలేరు, అలాగా సాక్షాత్తు పరమశివుడు అయిన ఆ దక్షిణామూర్తి కూడా ఆ ఏకమైన సత్యాన్ని మౌనంతో తప్ప మరే విధంగానూ సూచించలేకపోయారు. దక్షిణామూర్తి గారు ఎప్పుడు మౌనంగానే ఉంటారు కదా. సనక సనందనాదులు వెళ్ళినప్పుడు వాళ్ళు చూస్తారు, ఈ స్వామి మౌనంగా ఉన్నారు, అక్కడ చాలామంది ఋషులు వాళ్ళందరూ ఉంటారు, జ్ఞానులందరూ వింటూ కూర్చుని ఉంటారు, అంతా మౌనమే ఉంటుంది. అదేంటి అంటే స్వామివారు మౌనంలోనే చెప్తారు, వీళ్ళు మౌనంలోనే గ్రహిస్తారనమాట. అక్కడ జ్ఞానులు మాత్రమే అలాంటి గ్రహించగలుగుతూ ఉంటారనమాట. అందుకని ఆదిశంకరాచార్యులంట దక్షిణామూర్తిని సూచించడం ద్వారా అంత బ్రహ్మ అన్న సంగతిని మనకి సూచించారంట. అది ఎలాగా అంటే, ఈ సత్యం తెలుసుకోవడానికి అడ్డు నిలిచేదేంటి, ముందు ప్రపంచం. మనకి అంత ఆత్మే, అంత భగవంతుడని ఎందుకు తెలియట్లేదు అంటే, మన ప్రపంచం అదొకటి అడ్డు వస్తుంది మనకి కదా. సో ఎప్పుడైతే ఆ ప్రపంచం యొక్క నిజాన్ని మనం అర్థం చేసుకుంటామో, ఎందుకంటే ఈ ప్రపంచము శాశ్వతం అనే ధ్యాసలో ఉన్నాం, అందుకని ఈ ప్రపంచం వెంట పడి తిరుగుతున్నాం మనం. ఎప్పుడైతే ఈ ప్రపంచం శాశ్వతం అయింది కాదు, దీని వెనక ఇంకోటి ఏదో ఉందని అనుకుంటాం, అప్పుడు ఈ తెర మనం తీస్తామన్నమాట. సో ఆ జ్ఞానం మనం సంపాదించాలి. సో ఈ అడ్డు మనం తొలగించుకోవాలంటున్నారు. ఆయన ఈ దక్షిణామూర్తి స్తోత్రం రాశారు కదా, అందులో 4 శ్లోకాలేమో ప్రపంచం యొక్క స్వరూపం, అంటే అది ఎంత అశాశ్వతమైంది దాని గురించి చెప్పారు. తర్వాత మన మనుషులు మనం వచ్చామంటే జీవుడు ఎందుకు వచ్చాడు, ఎంతకాలం ఉంటాడు, శాశ్వతం ఏంటి, అశాశ్వతం ఏంటి, మనకు సంబంధించిన దాని గురించి చెప్పారు. శాశ్వతమైంది ఏంటి, ఆత్మ మాత్రమే కదా. అశాశ్వతమైంది ఏంటి, జీవుని యొక్క మన బాహ్యంగా నేను అంటున్న ఈ అనాత్మ, అది ప్రపంచము అశాశ్వతమైంది. సో ఆ రెండిటికి ఏం రిలేషన్ ఉందనేది ఆయన చెప్పుకుంటూ వచ్చారంట. మొత్తానికి అలా చెప్తూ ఏం చెప్పారు, ఆఖరికి అంతా ఆత్మే ఉంది, శాశ్వతమైంది ఆత్మే ఉంది అని స్వామివారు బోధించారంట. అయితే ఆదిశంకరాచార్యుల దక్షిణామూర్తి స్తోత్రం యొక్క సారాంశాన్ని ఈ మన భగవాన్ ఎలా వివరించారు అని చెప్పడం కోసమని నేను ఈ ఉపోద్ఘాతాన్ని రాశానని ఇక్కడ కవి చెప్తున్నారు మనకి. తర్వాత పంజాబ్ నుండి భగవాన్ దర్శించడానికి ఒక ఆయన వచ్చారంట. నేను ధ్యానించేటప్పుడు ఒక రకమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాను, అటువంటప్పుడు ఈ ఆనందాన్ని అనుభవించేవాడు ఎవరని నన్ను నేను ప్రశ్నించుకోవాలా అని అడిగారు. ఇక్కడ అదే చెప్తారు, మనకి అక్కడ ఏదో తెలుస్తుంది అంటే ఇంకా మనము అందులోకి పూర్తిగా లీనమైపోలేదన్నమాట. ఎక్కడైతే అక్కడ లీనమైపోతామో అక్కడ ఏమి ఆలోచన లేకుండా అప్పటి వరకు ఏమున్నాయి అవన్నీ స్తబ్దమైపోతాయి, అక్కడికి అలా ఆగిపోతాయి అన్నమాట. ఏది మనకి ఇంకా ఆలోచన ముందుకెళ్ళదు, దేని గురించి అవునా కాదా అని ఏమీ ఉండదు. అది అందుకని స్వామి అంటారు, అక్కడ ఎవరు ఆనందిస్తున్నారు అని డౌట్ వచ్చిందంటే అక్కడ ఒక డౌట్ పడుతున్నాడు ఇంకోలేదో ఉంది అంటే నీకు ఒక ఆలోచన వస్తుందంటే నువ్వు నిజంగా ఆ స్థితికి వెళ్ళలేదన్నమాట. ఆ స్థితికి వెళ్ళినంతసేపు, అక్కడ ఉన్నంతసేపు మనకి ఇంకా ఏది కదలదు, ఆలోచన అవని కాలు చేయవని ఏది కదలదు అనమాట, అలానే ఉండిపోతుంది. ఆ స్థితి ఆ గురుకృప వలన మనం అనుభవంలోకి తెచ్చుకుంటాం. సో అలా వెళ్ళాము అంటే అక్కడ ఇంకా ఈ క్వశ్చన్స్ రాదు, ఎవరు అనుభవిస్తున్నారు, ఈ అనుభవించేది ఎవరు అనే క్వశ్చన్ కానీ, లేకపోతే ఆనందం ఎలా ఉంది, ఇంకా దేని గురించి ఏం మాట్లాడమన్నమాట. సో స్వామి అంటున్నారు, నీకు డౌట్ వచ్చిందంటే నువ్వు ఇంకా ఆ స్థితిని ఒక్కసారి కూడా చూడలేదు అంటున్నారు. సో లేకపోతే అలాగా ఈ డౌట్ ఎవరికి వస్తుందో, ఈ అనుమానం అంటున్నావు కదా, ఈ అనుమానం ఎవరికి వస్తుందో అనుమూలం పట్టుకో అంటున్నారు. సహజంగా నేను అనేది వెళ్ళాలి అంటే దేని ఆలోచన వెనకైనా మనం పరిగెట్టి దాని మూలం పట్టుకోవాలి. అలాగే ఇక్కడ అంతవరకు నాకు ఆనందంగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది. అది సహజంగా ప్రతి వాడు స్టార్టింగ్లో మనం అది అనుభవిస్తాం. శాంతిగా ఉండడం అనేది వేరు, అది కేవలం స్టార్టింగ్ ఇది మాత్రమే. మామూలుగా లోకల్లో తిరగడం వలన చంచలత్వం వలన అశాంతి అనేది ఉంటుంది. కాబట్టి కాసింతసేపు మనం స్థిమితంగా కూర్చొని మనసును అక్కడ లగ్నం చేయడం వలన ఆనందంగా సంతోషంగా ఉంటుంది. అది ఒక స్థితి, అంతకన్నా కాదు. ఆ తర్వాత ఏమవుతుందంటే ఇంకా లోపలికి వెళ్తాం, ఇంకా ఆత్మానందాన్ని మనం తెలుసుకుంటాం అనమాట. ఇంకా వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ ఏం జరుగుతుంది అని ఆలోచించేవాడు ఎవడు ఉండడు, ఇంకా ఆలోచనలు అనేవి ఉండవు. సో ఆ స్థితికి వెళ్ళావా లేదా అనేది స్వామి అడుగుతున్నారనమాట. అవునా కాదా అని ఇంకా అనుమానాలు కొంతమందిని చూస్తాం, వాళ్ళకి ఇంకెప్పటికీ ఆన్సర్లు దొరకవు, జీవితం అయిపోతూ ఉంటుంది కానీ వాళ్ళ ఆ అనుమానాలు ఎప్పటికీ తీరవు. సో ఏమంటున్నారు, నువ్వు అనుమానాల్ని వెంట పడకు,
ఇదేంటి అని దాని వెంట పడకు. నువ్వు వెంటపడాల్సింది ఏంటి, ఈ అనుమానం ఎవరికి వచ్చింది, లేకపోతే దాని మూలం ఏంటి అది పట్టుకో అంటున్నారు. అసలు మొత్తం జడమే మనం తీసేస్తే, ఆ కింద వేరుని మనం పీకి పడేస్తే ఇంకా మొక్కలు ఎక్కడి నుంచి వస్తాయి? పైన ఎన్నిసార్లు నువ్వు కట్ చేసినా మళ్ళీ చిగురులోగా వస్తాయి. అలాగే అనుమానాలు కూడా ఏదో కాసింత తీరిస్తే అవి అలాగ వస్తూనే ఉంటాయి. అందుకని ఏమంటున్నారు, అనుమానం అసలు ఎవరికి వచ్చింది అని దాని మూలం పట్టుకో అంటున్నారు. అలా పట్టుకుంటే మనకు అసలు అనుమానం అనేది రాకుండా ఉంటుందంట. ప్రశ్న ఏంటంటే, నాకు అప్పుడప్పుడు లోపల నుంచి శబ్దాలు వినబడుతున్నాయి. అలాంటివి జరిగినప్పుడు నేనేం చేయాలి? ఆ శబ్దాన్ని వింటున్నారంటున్నావు కదా, ఇప్పుడు ఎవరు వింటున్నారు అని మళ్ళీ ఆ మూలం కనుక్కో అంటున్నారు. ఏది జరిగినా మూలంలోకి వెళ్ళిపోవాలి. ఎవరు వింటున్నారు, ఎవరు కంటున్నారు, ఎవరు ఆలోచిస్తున్నారు, ఇలాగ అన్నీ అంటే ఆ మెయిన్ ఏంటంటే ఆ సత్యం మనం వెళ్తామన్నమాట. అయితే ఇక్కడ ఈయన వేరే వాళ్ళ బుక్స్ చదివారనమాట. చదివినప్పుడు ఒక ఆయన ఏం చెప్పారంట, భగవాన్ ఏమో శిష్యుల్ని రకరకాలుగా ఆశీర్వదిస్తారు. ఎవరైనా ప్రారంభ దిశలోనే ఉన్నారు, అంతగా ఏమీ పెద్ద సాధన లేదు అంటే వాళ్ళనేమో కేవలం చూపుతో ఆశీర్వదిస్తారు. అలాగే మధ్యస్థితి అటు ఇటులో సాధన జరుగుతూ ఉంది కాసింత ముందుకి, వాళ్ళనేమో సంకల్పంతోనూ, మూడో వాళ్ళకి పక్వ స్థితికి వచ్చేసారు, పూర్తిగా వాళ్ళు ఒక స్థితికి వెళ్ళిపోయారు, వాళ్ళనేమో స్పర్శతోనూ ఆశీర్వదిస్తారని ఒకళ్ళు రాశారట. స్వామి, నేను వేరే గ్రంథాల్లో చూశాను, గురువులు ఉన్నారంటే వేరే గురువులు వాళ్ళు శిష్యులకి దీవెనలు లేకపోతే దీక్ష ఇచ్చేటప్పుడు ఆ శిష్యుని తలని ఏదో చేత్తోనో కాలుతోనో తాకుతారంట, మరి ఏంటి మీరు అలా ఏం చేయడం లేదని అడిగారంట. స్వామి చెప్తున్నారు, ఇందులో మామూలుగా శాస్త్రాలు అయితే 3 రకాలు చెప్పాయట. ఏంటి? దృష్టి ద్వారా చూడడం ద్వారా, స్పర్శ వాళ్ళని కాస్త ఇలాగ ముట్టుకోవడం ద్వారా, సంకల్పం మనస్సుతో సంకల్పం చేయడం ద్వారా, అలాగా 3 రకాలు ఉంటాయి. అయితే నిజంగా మనసుతో ఇచ్చే దీక్ష ఉంది కదా, అదే చాలా ఉత్తమమైందని చెప్పారు. అయితే స్వామి, మరి వాళ్ళు అలా రాశారు కదా, మీరు పూర్తిగా ఎవరికైతే సాధన ఉన్నదో వాళ్ళనే మీరు తాకుతారట కదా అంటే, స్వామి ఏమంటున్నారు, లేదు అదేదో మామూలుగా ప్రమాదవశాత్తు ఏదో అలాగా అయ్యి ఉండొచ్చు, ఏదో వెళ్తూ వస్తూ ఏదైనా తగిలి ఉంటానేమో తప్పితే నిజంగా నేనేదో దీక్ష ఇవ్వడానికైతే అలా నేనేం చేయలేదు అని స్వామి చెప్తున్నారు. ఈ సందర్భంలో అప్పుడు అక్కడ ఉండిన సుబ్బరామయ్య గారు నాకు చెప్పిన మాటలు తెలియజేస్తాను. ఈ చెప్పబోయే సంఘటన జరిగినప్పుడు సుబ్బరామయ్య గారు అక్కడే ఉన్నారు. కొన్నేళ్ల క్రిందట ఉత్తర దేశం నుంచి వృద్ధుడు, గౌరవనీయుడు పేరు పొందిన ఒక సాధువు వచ్చి 4 రోజుల ఆశ్రమంలో బస చేశారట. అతను ప్రతిదినము భగవద్గీత మొత్తం పారాయణ చేసేవారట. ఆయన బయలుదేరి వెళ్లే రోజున క్రింద చెప్పబోయే పరిస్థితిలో భగవాను ఆయన్ని తాకినారంట. పొద్దుట నడక పూర్తి చేసి భగవాన్ హాలుకు తిరిగి సోఫా మీద కూర్చున్నారు. వారి పాదాలు ఇంకా భూమిని తాకుతుండగానే ఆ సాధువు భగవాన్ ఎదుట సాష్టాంగపడి తన తల వారి పాదాలను తాకుతూ ఉండగా తనకు స్పర్శ దీక్షనిచ్చి భగవాన్ ఆశీర్వదించవాలని, అలా చేసే వరకు తాను లేవనని మొరపెట్టుకున్నాడు. అప్పుడు భగవాన్ కరుణతో తన చేతిని తల మీద ఉంచి మరో చేత్తో వారిని లేవదీశారు. అలా స్పర్శించారు తప్పితే ఏదో మంచి సాధనలో ఉన్నారు కాబట్టి నేను దీక్షనిద్దామని ఆయన ఏమీ స్పర్శించలేదన్నమాట. సో భగవాన్కు కీళ్ళ నొప్పులు ఉండడం వలన పై విధంగా నేను భగవాన్తో మాట్లాడేంతసేపు డాక్టర్ శ్రీనివాసరావు గారు భగవాన్ పాదాలకు నూనె రాస్తున్నారు. అప్పుడు భగవాన్ హాస్యంగా, డాక్టరు నాకు ఇప్పుడు హస్తదీక్షనిస్తున్నారు అన్నారట స్వామివారు. అంటే ఇప్పుడు భగవాన్ ఎవరినైనా తాగితే భగవాన్ హస్తదీక్ష ఇచ్చారని అంటున్నారు కదా, అలాంటి మరి డాక్టర్ గారేమో ఈ స్వామివారిని తాకుతున్నారు కదా, అప్పుడు భగవాన్ అన్నారట ఇప్పుడు డాక్టర్ గారు నాకు హస్తదీక్ష ఇస్తున్నారు అన్నారట. సో 15 రోజుల క్రితము ఈ డాక్టరు భగవాన్ పాదాలకు మసాజ్ చేస్తూ ఉండగా భగవాన్ అతనితో, నీవు ఇంతవరకు చేసింది చాలు, పోయి కూర్చో, కొంతసేపు నేను రుద్దుకొని కొంత పుణ్యాన్ని సంపాదించుకుంటాను, అంత పుణ్యము నీవు మాత్రమే ఎందుకు పొందాలి అంటూ తమ కాళ్ళని తామే రుద్దుకోసాగారట. సో అది కూడా ఒకటి ఇక్కడ మనం చెప్తున్నారు. ఒకరోజు బొంబాయి నుండి ఒక బారిస్టర్ వచ్చారంట. భగవాను ఇతరులు రాసిన పుస్తకాలు చదివాను, అయినప్పటికీ వాటిని బుద్ధితో అర్థం చేసుకోగలిగానే కానీ అనుభవపూర్వకంగా తెలుసుకోలేకపోతున్నాను. 6 ఏళ్ళు భగవాన్ చెప్పిన పద్ధతిలో ప్రయత్నించిన సాధనలో ముందుకు పోలేకపోతున్నాను. నేను ధ్యానించేటప్పుడు ఇతర ఆలోచనలు వస్తూ ఉన్నాయి. పట్టణాల్లో పనులు చేసుకుంటూ ఉండి అప్పుడప్పుడు మాత్రమే ఇక్కడికి రాగలిగిన నాలాంటి వాళ్ళకి ఇంతకు ముందు చేస్తున్న దానికన్నా బాగా సాధన చేయడానికి భగవాన్ ఎలాంటి సాధనను అనుగ్రహిస్తారు అని అడిగారంట.
నిజంగా మన ఆత్మసాక్షాత్కారము లేకపోతే మన ఆత్మను తెలుసుకోవాలంటే ఆ ఆత్మ అనేది మన స్వస్వరూపము. అది ఏంది కొత్తగా ఎక్కడో ఉన్నది, దాన్ని వెళ్ళి మనం ఏం చూడడం లేదు, అది అక్కడే ఉంది. కేవలం మనం తెలుసుకోలేక దాన్ని ఎలా తెలుసుకోవాలని మన ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాము. అందుకని ఏమంటున్నావు, నువ్వు ఈ ధ్యానం అని ఏం చెప్తున్నావో అది తాత్కాలికమైంది, అది కేవలం అప్పుడప్పుడప్పుడు నువ్వు చేస్తూ ఉన్నావు. కానీ నిజంగా అక్కడ ఉన్న సత్యం ఏంటి, ఆత్మే నువ్వు అనేది అక్కడ నిజమైన వస్తువు. కానీ దాన్ని వదిలేసి మనం ఏదో ధ్యానం చేద్దామని ఇవన్నీ శాశ్వతంగా మనం చేస్తున్న పనులు కొన్ని. కానీ సరే, నువ్వు లోపలికి వెళ్ళి ఆత్మని చూడడం అనేది పక్కన పెట్టి ఫస్ట్ ఏమంటున్నారు, ఏది అసత్యమో అదే సత్యంగా చూస్తున్నావు. మన ప్రపంచంలో ఉన్నది సత్యమని, ప్రపంచమే సత్యమని చూస్తున్నావు. ఇంకోటి శరీరం, ఈ శరీరమే నేనే చూస్తున్నావు. ఇవన్నీ అసత్యాలైనా సరే ఇవే సత్యంగా మనం దాని వెంటపడి తిరుగుతున్నాం కదా. సో స్వామి అంటున్నారు, ఫస్ట్ టైం మానేసే ప్రపంచము లేకపోతే నీ అనాత్మ వీటి గురించి తెలుసుకో. వాటిని నువ్వు సత్యాలుగా అనుకుంటున్నావే అది నువ్వు వదిలేసి అది అసత్యం అని నువ్వు ముందు గ్రహించు. ఎందుకు మనం ఎప్పుడు ధ్యానం చేయాలి, జపం చేయాలి అంటే ఇవి చేసినప్పుడు ఏమవుతుంది, మన ఆలోచనలు దీని మీదకి పోతాయి. అది ఇవన్నీ మనం చేయడం లేదు. సో ఈ సమయం అంతా మళ్ళీ ఎక్కడ పెడతాం, తీసుకెళ్ళి ప్రపంచ విషయాల్లో పెడతాం. సో ప్రపంచ విషయాల్లో మనం ఎక్కువ ధ్యానం పెట్టకుండా ఉండడం కోసం మన కాన్సన్ట్రేషన్ అటు నుంచి డైవర్ట్ చేయడం కోసం అని చెప్పేసి మనం జపము ధ్యానం అనేది ఉపయోగిస్తాం. ఫస్ట్ మనం చేయాల్సింది అదనమాట. ఎందుకు అంటే అవన్నీ అసత్యమైనవి. అసత్యమైన దాని నుంచి మన మనసుని మళ్ళీ సత్యం వైపుకు తిప్పాలి. కాబట్టి ముందు మనం ఇవన్నీ చేయిస్తున్నాం అనమాట. దాంతో ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండాలి, నేనెవరు అని చెప్పేసి. నేనెవరు అనేది మనం చూడలేదనుకో, ఎంతసేపు ఈ అణువాత్మకు సంబంధించిన వాటి వెంటే పడి తిరుగుతూ ఉంటాం. ఈ శరీరమే నేను అనుకుంటే ఇంకా దీనికేం కావాలని దాని వెంట పడి తిరుగుతుంటే ఇంకెప్పటికీ మనం సత్యాన్ని చేరుకోలేము. అందుకని నేను ఈ అనాత్మ కాదు, నేను ఆత్మని అని చెప్పి ఆత్మవిచారం చేస్తూ ఉండాలి ఎప్పుడూ. లేదు నేనెవరిని అని కూడా ఆ క్వశ్చన్ అంత ఇదిగా లేదు అనుకుంటే, నేనే దేవుడిని, నేనే బ్రహ్మను అని కూడా మనం అనుకోవచ్చట. స్వామివారు అంశే కదా, ఆత్మ అంటే ఏంటి, భగవంతుడే కదా. ఆ భగవంతుని యొక్క చైతన్యం మనలో ఉంది కాబట్టి మనం ఇలా తిరుగుతున్నాం, మాట్లాడుతున్నాం, వింటున్నాం, కంటున్నాం, ఏమైనా సరే. కాబట్టి ఏమంటున్నారు, నేనే బ్రహ్మను అని కూడా అనుకోవచ్చట. ఒక మంత్రము గురువులు ఇస్తారు, ఆ గురువు ఇచ్చిన ఒక మంత్రం పట్టుకొని అయినా సరే మన ధ్యాస మనం దాని మీద పెట్టచ్చు. అయితే ఎందుకండి ఒకదానివి పెట్టడం అంటే, మామూలుగా ఒకదానివి పెట్టకపోతే ప్రపంచంలో ఎన్ని వాటి మీద మన ఆలోచన పోతుందో. ఏదో తినాలి, ఏదో చూడాలి, ఏదో మాట్లాడాలి, ఏదో వినాలి, ఇలా రకరకాలుగా వెళ్ళిపోద్ది కదా. అందుకని ఈ రకరకాల ఆలోచనలు లేకుండా వీటన్నింటినీ తీసుకొచ్చి ఒక ఆలోచన దగ్గర నిలబెడతాం. అదే ఒక మంత్రం చెప్పడము, ఒక ధ్యానము, జపం ఏదో చేయడం అనమాట. సో ఇన్ని రకరకాలుగా వెళ్ళిపోయే ఆలోచనలన్నింటినీ కట్టేయడం కోసం అని చెప్పేసి ఒక మంత్రాన్ని పట్టుకుంటాం. అయితే ఒక మంత్రమే చెప్పుకుంటూ ఉంటాం. ఇందా చెప్పినట్టు ఆ మంత్రం చెప్తూ ఉండగానే సడన్గా ఏదో ఒక పాజ్ చేసినట్టు అక్కడికి అది ఆగిపోతుంది. ఎప్పుడైతే మన మనసు ఆత్మలో లీనమైపోతుందో అది కూడా అయిపోతుంది. ఇంకా అక్కడ మంత్రము ఉండదు, ఇంకోటి ఉండదు, ఆలోచన ఉండదు, ఏముండదు. ఆ స్థితికి వెళ్ళాలన్నమాట. సో స్వామి ఏమంటారు, అలాగా ఇవన్నింటినీ బయట ఉన్న ఆలోచనని కట్టేయాలంటే ఒక ఆలోచన పెట్టుకో. ఆ ఒక ఆలోచన కూడా ఎప్పుడైతే స్వామివారి అనుగ్రహం ఉంటుందో అది కూడా పూర్తిగా లయం అయిపోయి మనకి ఏ ఆత్మస్థితి కావాలో అందులోకి వెళ్దాం అనమాట. ఇంకొకరు ఒక ప్రశ్న అడుగుతున్నారు, నా ప్రయత్నంలో నేనే విధమైన ఫలితాలను పొందలేకున్నాను, భగవాన్ అనుగ్రహము నాపై ప్రసరిస్తే కానీ నేనేమి సాధించలేను. నిజంగా చెప్పాలంటే మనము అసలు ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చామన్నా, ఆ తర్వాత ఏదన్నా ఒక విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం అన్నా, లేకపోతే అవి చేస్తున్నాం అన్నా ఏ గురువు కృప మన మీద ఉంటుంది అనమాట. అవి ఏమీ లేకుండా భగవంతుడి దృష్టి మన మీద లేకపోతే అసలు మనం ఈ మార్గంలోకి రాము. అందుకని ఏమంటున్నా, ఎప్పుడు మనతోనే ఉన్నాయి. కానీ మనము ఏదో అనుకుంటాం అంటే ఏ గురువులో మళ్ళీ ఇప్పుడు మనకు వినిపించట్లేదు కానీ ఇలా కాదు, ఎవరో గురువులు వచ్చేయాలి, మన ఎదురుగుండా వాళ్ళు కూర్చోవాలి, మాట్లాడాలి మనకి, లేకపోతే ఇందాక చెప్పినట్టు మన తల మీద చేయి పెట్టాలి, ఇలాగని మనం ఏదో అనుకుంటాం. వాళ్ళు ఎక్కడో ఉన్నారేమో గురువు ఎక్కడి నుంచి వస్తారని. ఇక్కడ ఏం చెప్తారు, అలా ఎక్కడో ఎవరో ఉన్నారని అనుకోవాల్సిన అవసరం లేదు. మన హృదయంలోనే ఆ గురువులు తిష్టవేసి ఉంటారు. భగవంతుడు మనలోని ప్రేరణ రూపంలో ఇవన్నీ చేయిస్తూ ఉంటారంటే ఆయనే చేయిస్తున్నారు. ఎప్పటి వరకు గురుకృప మన మీద ఉండదో మనం ఏం చేయలేం. అందుకని ఏమంటున్నారు, ఆయన మనతోనే ఉండాలని ముందు మనకు తెలియాలి. అది తెలియకుండా ఎక్కడో ఉన్నారో లేదో వస్తారని మనం ఊహించుకుంటాం అని చెప్తున్నారు స్వామివారు. అయితే ఎప్పుడైతే మనం ఏదో ఒక పద్ధతులు అయితే చాలా రకాలు ఉన్నాయి కదా, ఏదో ఒక పద్ధతిలో కనుక మనం మనసుని కనుక మన మూలంలో లయం చేస్తే ఖచ్చితంగా ఆ క్షణంలోనే
ఆ కృప అనేది ఊటలాగా ఉప్పు వస్తుంది అంటున్నారు. ఇంకొకరు ఏం అడుగుతున్నారు, ఈ జగత్ యొక్క సత్యం ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ నీ సత్యం నువ్వు తెలుసుకో. నువ్వు ఇప్పుడు నేను అని అంటున్నాం కదా, ఆ నేనులో సత్యం ఎంత ఉందనేది తెలుసుకో. నేను కనుక నా గురించి నేను తెలుసుకుంటే ప్రపంచం గురించి నేను తెలుసుకోగలను. అలా స్వామి అన్నారు, ఫస్ట్ నీ గురించి నువ్వు తెలుసుకో అన్నారు. సహజంగా చూస్తూ ఉంటాము, అసలు మన గురించి ఏంటో అది పక్కన పెట్టేసి వేరే వేరే విషయాల మీద ధ్యాస ఎక్కువ ఉంటూ ఉంటుంది. అలాగే కొంతమందికి నిజం నాకు సంబంధించిన సత్యం కన్నా ఈ ప్రపంచానికి సంబంధించిన నిజం ఏంటనేది కనుక్కోవాలని చాలామంది ఎక్కువ దాని మీద ఆరాటపడుతూ ఉంటారంట. సో ఫస్ట్ ఏమంటున్నారు, నువ్వు ఎప్పుడైతే నీలో ఉన్న ఆత్మ గురించి నువ్వు తెలుసుకుంటావో ఖచ్చితంగా మనకేం అర్థమవుద్ది, నాలో ఉన్న ఆత్మ ఈ జగత్తంతా ఉన్న ఆత్మ ఒకటే. ఇప్పుడు కొత్తగా మళ్ళీ జగత్ ఏదో నేను వేరు, లేకపోతే దానికి ఉన్న సత్యం వేరు నాకున్న సత్యం వేరు, ఇలా ఏమన్నా ఉంటుందా? ఏమి ఉండదు. ఫస్ట్ నాలో ఉన్న ఆత్మ కనుక నాకు క్లియర్గా అర్థమైందా మొత్తం జగత్తు అసలు మొత్తం ఏంటనేది మనకి ఇంకా ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. అందుకని నువ్వు బయట ప్రపంచం గురించి కాదు నువ్వు కనుక్కోవాల్సింది, ఫస్ట్ నీలో ఉన్న ఆత్మ గురించి పూర్తిగా తెలుసుకో అని చెప్తున్నారు. తర్వాత ఇంకొకరు అడుగుతున్నారంటే, ఎంతో అమాయకులైన పసిపిల్లల లాంటి వారికి ఎందుకు అంత లేసు బాధలు కలుగుతాయి? గత జన్మల ఫలితమా లేక వేరే విధంగానా? ఎలా వీన్ని వివరిస్తారు? అంటే మనకి ఏమనిపిస్తుంది అంటే, ఒక ఏజ్ వచ్చే వరకు ఏమోలే, అప్పటి వరకు ఏమైనా తప్పులు చేస్తే దాని ఫలితం అనుభవిస్తున్నారేమో కొంత ఏజ్ వచ్చిన వాళ్ళు అని పోనీలా అనిపిస్తుంది. కానీ చిన్న పిల్లలు కొంతమంది చిన్నప్పటి నుంచే పాపం చాలా బాధలతో ఉంటారు. ఏదో శారీరకమైన రోగాలు వాటితో ఉండి చాలా బాధపడుతూ ఉంటారు కదా. మరి ఎందుకు స్వామి అంత చిన్నపిల్లలు వాళ్ళైతే ఏం చేసి ఉంటారు కదా, అంటే పుట్టేగా వాళ్ళు ఏమి పాపుణ్యాలు అయితే ఏం చేయలేదు, మరి ఎందుకు వాళ్ళు అంత బాధలు అనుభవిస్తున్నారు? ఇవన్నీ గత జన్మల ఫలితమేనా అని అడుగుతున్నారు ఒక ఆయన. ఎలా అయితే ఇందాక మనలో ఆత్మ గురించి తెలుసుకుంటే, అలాగే ప్రపంచం గురించి తెలుసుకుంటే, అలాగే వేరే వాళ్ళు కూడా ఎందుకు ఇలా ఉన్నారని ఆ ప్రశ్న కూడా మనకి రాదట. అది కూడా మనకి తేటతెల్లం అవుతుందంట. ఎందుకు ఇలా ఉన్నాము, మనం అవని వాళ్ళు అవని ఇంకోళ్ళు అని ఎవరు ఎందుకు ఇలా ఉన్నారనేది అక్కడ అర్థమవుతుంది. అందుకని ఇంకా ఇంకా ఎటువంటి క్వశ్చన్ రావదట. ఇక్కడ ఏదో అమాయకులైన వాళ్ళు అని అన్నావు కదా, అలా నువ్వు చెప్తున్నావు, అమాయకులైన వారి బాధల గురించి చెప్తున్నావు. ఇలాంటి వ్యత్యాసాలు నీకన్నా విడిగా ఉన్నాయా? ఎప్పుడైతే మనము ఆత్మ గురించి తెలుసుకుంటామో, ఆత్మ నాలో ఉన్న ఆత్మ వేరే వాళ్ళలో ఎవరైతే ఇప్పుడు కష్టపడుతున్నారు అంటున్నారు వాళ్ళల్లో ఉన్న ఆత్మ అదే సర్వత్రా ప్రపంచంతో వ్యాప్తి చెందిన ఆత్మ అదే. అలాంటప్పుడు అయ్యో వాళ్ళే అలాగని అనిపించదు ఎప్పుడు ఆత్మ గురించి నిజంగా తెలిస్తే. సో ఏమంటున్నారు, నువ్వు ఎలా అయితే తెలుసుకుంటూ పోతావో నేనెవరు అనేది ఒక అవగాహన నీకు వస్తుందో అప్పుడు ఇక్కడ అయ్యో అని ఎవరైతే విచారిస్తున్నారో ఆ విచారించేవాడు వేరు, ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు వేరు అనేది ఉంటుందా? ఉండదు. ఎందుకంటే అంతటా ఉంది ఆత్మే అంటున్నావు. ఎవరైతే ఇప్పుడు నువ్వు అయ్యో అని అనిపించి నువ్వు విచారిస్తున్నావో ఆ విచారణ ఎవరికి కలిగిందో దాని మూలాన్ని నువ్వు పట్టుకుంటే మిగిలిన సమస్యలు నీకుండవు. సో ఇక్కడ ఏంటంటే ప్రతిదానికి నువ్వు తెలుసుకోవాల్సింది ఫస్ట్ నేనెవరు, నేను అనేది నాకు కనుక అర్థమైతే ఈ ప్రపంచం గురించి కానీ ఆ ప్రపంచంలో ఉన్న కష్ట నష్టాలు కానీ ఏవి కూడా నన్ను వేరే రకంగా బాధ పెట్టమన్నమాట. అయితే డాక్టర్ సయ్యద్ అనే ఆయన అడుగుతున్నారంటే, ఎవరైనా ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు 2 ఏళ్ళు పైగా ప్రార్థించిన ఏ లాభం పొందకపోతే వారేం చేయాలి? స్వామి ఏమంటున్నారు, ఆ లాభము ఇప్పుడు ఈ 2 ఏళ్లలో లాభము కలగకూడదు అనడంలోనే అతనికి లాభం ఉంటుంది. అందుకని ఇక్కడ కలగలేదు. కొన్నిసార్లు ఏదో ఇది ఎంత కోరుకున్నా స్వామి ఇది చెయ్యండి, లేదా ఏదో ఒక ఉద్యోగం రావాలనుకుందాం మన పిల్లలకి, స్వామి ఆ ఉద్యోగం రావాలని మనం నెత్తినోరు బాధ వేసుకుని స్వామి 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 అనేస్తాం, లేకపోతే ఏమో మొక్కుబడి చేసేస్తాం. అయినా అది రాదు. రానప్పుడు అయ్యి బాబు ఇదేంటి ఇంత కష్టపడిపోయామో ఇది రాలేదు అని అనుకుంటాం. అనుకున్న చాలా ఒక 2-3 నెలలు బాధపడిపోతాం. 4వ నెలలో ఇప్పుడు అనుకున్న దానికి మేబీ డబల్ జీతం వచ్చేంత పెద్ద జాబ్ ఇంకోటి వచ్చేస్తుంది. అప్పుడు అంటాం అయ్యో మంచిదైంది, ఆ ముందు అప్పుడు జాబ్ రాలేదు, అది వస్తే అసలు దీనికి అప్లై చేసేవాడే కాదు, ఈ జాబ్ వచ్చి ఉండేది కాదు కదా అని అలా ఉంటాయన్నమాట. సో స్వామి ఏమంటున్నారు, ఇంత ప్రార్థించినా వీళ్ళ ప్రార్థన ఫలించలేదంటే ఈ ప్రార్థన ఫలించకపోవడం అనేది కూడా అతని మేలు కోసమేనేమో అంటున్నారు. అంటే మనం ఏం నేర్చుకుంటాం, మనకి కష్టాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు ఏమొచ్చినా సరే దాని
వెనుక కూడా మళ్ళీ మనకేదో మేలు జరగడం కోసమే భగవంతుడు మనకి ఇవన్నీ ఇస్తున్నారని ఒక అవగాహనకు వచ్చేస్తాం. అది ఎప్పుడు నాలో ఉన్న ఆత్మ ఏదో నాకు తెలిస్తేనే. అందుకని ఏమంటున్నారు, ప్రతి దానికి ఆత్మని గురించి తెలుసుకో, నేను అనేది ఏదో తెలుసుకో. అది తెలుసుకుంటే ఇవన్నీ మనకు అర్థమయ్యి ఇందా చెప్పినట్టు మనం కూడా మొత్తం అందరం కూడా ఆ స్వామి వారిలోనే ఉన్నాం, భగవంతుడిలోనే మనం ఒక అంశలాగా ఉన్నప్పుడు ఇంకా భగవంతుడు కాందేదో ఏముంది, ఆయనకి తెలియంది ఏముంది, ఆయన ఇష్టాలకు పని లేకుండా మన జీవితాల్లో ఏం జరుగుతాయి ఏం కదా. అలాగా మనకు అంత అర్థమవుతుంది అనమాట. ఎంత బాగా మనకి మన ఆత్మ గురించి అర్థమవుతుందో, భగవంతుని గురించి అర్థమవుతుందో అంత సుఖంగా మన జీవితం వెళుతుంది అనమాట. సర్వం శ్రీరమణ చరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.